బాగుంది. యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత అద్భుతమైన యోగ సాధనను ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు సోమవారం యోగ సాధనని ఓంకారంతో ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఈరోజు సోమవారం మనందరం యోగ సాధన చక్కగా చేయడం కోసం గొట్టుముక్కల తులసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను చక్కగా డెమో చేస్తూ మనందరితో యోగ సాధన చక్కగా చేస్తుంది. స్టార్ట్ చేద్దాం. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచుకోండి. చక్కగా ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు సాధారణ బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని కుడి భుజం మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. షోల్డర్ లేకుండా చెవు భాగాన్ని దించుతాడు చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి చక్కగా నిదానంగా సాధారణ శ్వాసతో లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ చక్కగా నిదానంగా చేయాలి. మెడ భాగం బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. చక్కగా చేయండి. 3 టైమ్స్ చేయాలి. అయిపోతే ఆపోజిట్ సైడ్ కూడా చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్.
ఇప్పుడు రెండు అరచేతులతో తలని వెనక్కి తోస్తాకు ట్రై చేయండి. తల వెనక్కి మెడ భాగం వెనక్కి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. అలాగే మళ్ళీ వెనక నుంచి ముందుకి మళ్ళీ 3 టైమ్స్ చేద్దాం. ఫ్రంట్ టు బ్యాక్ మ్యాక్సిమం ప్రెస్ చేయాలి. మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్, మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. ఇప్పుడు కుడి చేత్తో సరే తలని ఎడమవైపు తోస్తా ట్రై చేయండి. వెరీ గుడ్. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. అలాగే ఆపోజిట్ హ్యాండ్, వెరీ గుడ్. మళ్ళీ 3 టైమ్స్ చేద్దాం. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా కూడా చక్క తోయాలి. మళ్ళీ రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఆపోజిట్ హ్యాండ్ రిలీజ్. ఇప్పుడు జాగ్రత్తగా లేచి నుంచోండి. సూక్ష్మ యోగా చేద్దాం. సూక్ష్మ యోగా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా లెగ్ని బ్యాక్కి 1 2 లెగ్ బాగా పైకి లెగాలి, మోకాలు బెండ్ చేయకూడదు. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1 వెరీ గుడ్. 2 3 4 5 మోకాలు బెండ్ చేయకూడదు, అవతల కాలు. 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1 2 పట్టుకోకూడదు, ఫ్రీగా చక్కగా. 3 4 మోకాలు వెనక్కి వెళ్ళాలి చక్కగా. 5 అందరూ చూసి చక్కగా బాగా చేయండి, చక్కగా చేయండి. 6 7 వెరీ గుడ్. 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేయండి. చక్క నిదానంగా నడుము భాగాన్ని చక్కగా రొటేషన్ చేయాలి. ఆపోజిట్ చేయండి. చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి, నడుము ఒకటే కదలాలి. ఇప్పుడు యాంకిల్, పాదం పైకి లేపి నిదానంగా యాంకిల్ చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ టు రైట్ అయితే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్క పాదం పక్కకి 5 టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయిపోతే ఆపోజిట్ లెగ్, అదే ఆపోజిట్ సైడ్ కూడా అయిపోయినాక అప్ అండ్ డౌన్. వెరీ గుడ్. చక్క నుంచి నిలబడి టోస్ మీద లెగాలి, మళ్ళీ యాంకిల్ మీద లెగాలి. మళ్ళీ సెకండ్ టైం. 3 4 5 6 7 8 యాంకిల్ బలంగా తెరవద్ది చేయాలి. 9 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. మ్యాట్ వెనక్కి వెళ్ళి చేతులు బాగా స్ట్రెచ్ చేసి టోస్ మీద లెగాలి. నీ బెండ్ చేయకుండా నిదానంగా ముందుకెళ్ళాలి. నీ బెండ్ చేయకూడదు, డెడ్ స్లోగా వెళ్ళాలి. ఎంత స్లోగా వెళ్తే అంత బాగుంటుంది. మ్యాక్సిమం లెగాలి. బాడీ స్టెప్స్ కూడా చిన్న చిన్నగా వేయాలి.
ఇప్పుడు అలాగే వెనక్కి వచ్చేయండి. యాంకిల్ మీద వెనక్కి రండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల నుంచి అరచేతుల దాకా బాగా సాగాలి. మోకాలు బెండ్ చేయకూడదు. చక్కగా వెనక్కి రావాలి. ఇటు తిరిగి ఉంచమ్మా. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. చక్కగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ చూడండి. చక్కగా ఉండండి. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. కొద్దిగా చాలా ఎక్కువ వద్దు. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. అదే స్ట్రెచ్ మీద నిదానంగా దిగాలి. 3 పాద హస్తాసనం. స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. అక్కడి నుంచి స్లోగా బాడీ దించడానికి ట్రై చేయాలి. అరచేతులు దించకపోయినా పర్లా. మోకాలు బెండ్ చేయొద్దు. కొత్తగా చేసేవాళ్ళకి అరచేతులు దిగవు. కొద్ది రోజులు సాధన చేస్తే క్రమం తప్పకుండా అప్పుడు అరచేతులు పూర్తిగా దిగితే. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. అరచేతులు చక్క దించాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. వెనక మోకాలు టైట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లాగాలి. వెరీ గుడ్. చేతులు చక్క చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలివేళ్ల మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. 7 అలాగే పైకి లేకండి. చతురంగ దండాసనం. నిదానంగా భుజాలు, గెడ్డం, మోకాళ్ళు దించి నడుము లేపండి. దీన్ని అష్టాంగ యోగా అంటారు. 8 భుజంగాసనం. చక్కగా లేగాలి పైకి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి బాడీ. హ్యాండ్ చక్కగా తులసిలాగా హ్యాండ్ చక్కగా ఉండాలి. షోల్డర్ కూడా బాగుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు వస్తున్నాం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. కావాలంటే 2 అరచేతులతో మ్యాట్ పట్టుకోవచ్చు. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకోవాలి. వెరీ గుడ్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కి అడ్జస్ట్ చేయాలి. అరచేతులు చక్కగా దించేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక్కాలు బెండ్ చేయకూడదు. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 బ్యాక్ లెగ్ ఫ్రంట్. ఇక్కడ పాదాల నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర కిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. అవకాశం ఉన్నంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుని ఫ్రీగా ఉండండి. నెక్స్ట్ సెకండ్ టైం చేద్దాం. చక్కగా రిలాక్స్గా శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే బాగా చేయొచ్చు. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ లేసి హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానం ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయండి. లైట్గా నడుము తోయండి. హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 రైట్ లెగ్ బ్యాక్.
పాదం పక్కనే 2 అరచేతులు ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంచు జాగ్రత్తగా లేగాలి. బ్రీత్ తీసుకుంటూ లేగండి. వెయిట్ నడిపే పడకూడదు. వెరీ గుడ్. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా హ్యాండ్స్ బాడీ సాగలిస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా సారీ అంతే, పాదాలు బెండ్ చేయకూడదు. 6 శశాంకాసన్. మోకాలు బెండ్ చేయండి. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ ఉండకూడదు. నడుము లేపొద్దు. సాధ్యమైన వరకు నడుము లేపకుండా అవకాశం ఉంటే గడ్డ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 అలాగే పైకి లేకండి. చతురంగ దండాసనం. చతురంగ దండాసనం చేయలేని వాళ్ళు అష్టాంగ యోగా చేయొచ్చు. పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడుము లేపండి. 8 భుజంగాసనం. ఇక్కడ పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ వెరీ గుడ్. పాదాల దగ్గర నడుము దాకా లాగాలి. నడుము హ్యాండ్ దగ్గరకు వచ్చేయాలి. హ్యాండ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం. 9 టోస్. కాలి వేలు రొటేషన్ చేస్తూ లేపాలి. వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే పాదాలు ముందుకు కానీ జరుపుకోండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. మోచెప్పులు పైకి లాగాలి. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ తీసుకెళ్తే అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు ఎడ్జిట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. చక్కటి ఆసనం. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ. స్ట్రెచ్ ఇంపార్టెంట్. 11 పాదహస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుందాక బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీట్ టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేయండి. రిలాక్స్. ఇప్పుడు 20 స్టెప్స్ ఒకటి చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ హ్యాండ్ నుంచి చేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఛాతీ రేస్ చేసాం. టైసు మోచెప్పలు పైకి లాగాలి. 2 జస్ట్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళండి. తిరియక్ తాడాసనం. పాదాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేసి లెఫ్ట్కి రైట్కి అనుకోవాలి. ముందుకి వెనక్కి కాకుండా లెఫ్ట్కి రైట్కి అనుకోవాలి. చక్కగా 3 హస్త ఉత్తానాసనం. నిదానంగా వెనక్కి వెళ్ళండి. స్లోగా నడుము లైట్గా ముంతోసి ఎక్కువ తోయొద్దు. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. బ్రీత్ తీసుకునే ఉన్నాం ఇప్పుడు దాకా. 4 అదే స్ట్రెచ్ మీద నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ పాద హస్తాసనం. చక్క రావాలి. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి. 5 ఉత్కటాసనం. పాదాల పక్క జరిపి కూర్చోండి. పాదాల పక్క జరిపి ఈజీ కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండేట్టు చూడండి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లెగండి. వెరీ గుడ్. నిదానంగా అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయకూడదు. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు ఎడ్జిట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. వెయిట్ అంతా పాదాల మీద ఉంటేనే బాగా ఉపయోగపడుతుంది. బ్రీత్ లేసి నిదానంగా దిగండి. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి.
మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. అవకాశం ఉంటే మోచిప్పలు పైకి లాగాలి. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలు వేళ్ళ మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేసి పాదాలు వేసి నడువుని వెనక్కి తీసుకెళ్ళిపోండి. యాంకిల్ మీద చక్కగా హాయిగా బాడీ అంతా ప్రెస్ చేయండి. లెగ్స్కి బాడీకి గ్యాప్ తక్కువ ఉండాలి. పొట్ట ఛాతీ టైస్కి అసలు గ్యాప్ లేకుండా ఉండాలి. నడుము దగ్గర నుంచి అరచేతుల దాకా బాడీ చక్కగా స్ట్రెచ్ చేయాలి, వీపు సాగదీస్తూ. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. 12 అలాగే ముందుకు రండి. చక్కగా ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు పాదాలు గెడ్డం భుజాలు దించి నడుము పైకి లేపండి. అష్టాంగ యోగా. వెరీ గుడ్. 13 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి, గట్టిగా లాగాలి. ఎల్ షేప్ రావాలి బాడీ. భుజంగం అంటే తాసుపాం, మన శరీరం పడగ విప్పిన తాసుపాం లాగా తయారవుతుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు రావాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లెగాలి. పాదాలు తల అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. ఈ 20 స్టెప్స్లో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండు తీసుకుంటాం. పాదం పక్కనే రెండు అరచేతులు ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. వెయిట్ అంతా రెండు పాదాల మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. 17 కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేస్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరుపుతూ ఈజీ కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం పచ్చి ముత్తాసనం కూడా చక్కగా వస్తుంది. చేతులు ఎంతవరకు సందర్భం తీసుకొచ్చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం కూడా టచ్ అవుద్ది. ఇంకా నిదానంగా అలాగే అరచేతుల్ని మళ్ళీ పాదం దగ్గర తీసుకెళ్ళిపోండి. అరచేతులు చక్కగా పాదం దగ్గరికి వెళ్ళిన తర్వాత అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ చక్కగా ఉండాలి. బటక్స్ దగ్గర నుంచి ఇందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలాక్స్. చక్కగా ఈరోజు మండే కాబట్టి బోర్లో తిరిగి బ్రీతింగ్తో చేద్దాం ఆసనాలు. రెడీ. మ్యాట్కి డస్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా మ్యాట్ మీద క్లాత్ వేసుకోండి. చక్కగా వేసుకోండి. టక్ చేసిపోతే చేసుకోండి. చేతులు ముందుకి కాళ్ళు వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. పడుకోండి. చక్కగా వెలికిలా పడుకుని ఫస్ట్ వెలికిలా తిరిగి పడుకొని కాళ్ళు కిందకి చేతులు వెనక్కి బాగా స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ చేతులు మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. చేతులు లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ రిలీజ్. వదిలేసి బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా తిరిగి పడుకోండి. రెడీ. చేతులు ముందు పెట్టుకోవాలి. నౌకాసన్ పొజిషన్. చేతులు ముందుకి కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. రెడీ. నౌకాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్ బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్ పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. వెరీ గుడ్. చేతులు ముందుకి కాళ్ళ వెనక్కి బాడీ అంతా పొట్ట మీద ఉంది. పొట్టలో గాలి ఉండాలి. వెరీ గుడ్ అమ్మ. టైల్స్ కూడా లేపో చక్కగా. గుడ్.
ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దిగిపోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండే 2-3 సార్లు. నాలుక లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. 2-3 సార్లు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది నవకాసన హ్యాండ్స్ మూమెంట్. చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు పైకి లేపాలి, పాదాలు దగ్గర పెట్టుకోవాలి. రెడీ. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్, లెగాలి. తల, కాళ్ళు, చేతులు, బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో గాలి ఉండాలి. స్లోగా మూమెంట్ చేయండి, డెడ్ స్లోగా చేయండి. ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది. వెనక్కి వెళ్ళినా పొజిషన్ మార్చొద్దు. ఎంతవరకు వెళ్తే అంతవరకు. వెరీ గుడ్ అమ్మా, బాగా చేస్తున్నాం. ఇంకెళ్ళలేకపోతే జాగ్రత్తగా ముందుకు వచ్చేయండి. స్లోగా రావాలి. స్పాండిలైటిస్ వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అవకాశం బాడీ కొద్దిగా లేపచ్చు. 2 టైమ్స్ చేయాలి. చక్కగా చేయాలి. కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మెడ నొప్పులు, భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి. చక్కగా కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. డైలీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. రిలాక్స్. చక్కగా మకరాసనంలోకి వెళ్ళిపోండి. మకరాసనంలో పాదాలు పక్క పెట్టుకుని, యాంకిల్ దగ్గర పెట్టుకుని చక్కగా హాయిగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు లాక్ చేసిన చేతులు అలాగే ఉంచి మోకాళ్ళు పైకి లేపండి. కటిపదాసన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. లెగ్స్ని స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. ఎవరు లెఫ్ట్ సైడ్ వాళ్ళు. వెరీ గుడ్ అమ్మా, చక్కగా చేస్తున్నాం. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ తీసుకుంటూ హెడ్ రైజ్ చేయాలి. భుజాల పైనుంచి మీ పాదాలు చూడాలి. అవకాశం ఉంటే పాదాల దగ్గర, మ్యాట్ మీద ప్రెస్ చేసినప్పుడు దగ్గర లాక్కోవచ్చు. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. లెగ్స్ని జాగ్రత్తగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. హ్యాండ్స్ కదలకుండా చక్కగా చేస్తున్నాం అమ్మా తులసి. లెగ్స్ దించేయండి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రైజ్ చేయాలి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. ఈ ఆసనం పేరు కటిపదాసనం. కటి అంటే నడుం భాగం పూర్తిగా ట్విస్ట్ అవుద్ది ఇక్కడ. దీనివల్ల ఫ్రాంకాస్ గ్రంథి యాక్టివ్గా తయారవుద్ది. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. స్లోగా లెగ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి. కాళ్ళు పూర్తిగా దించగలిగితే ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని హెడ్ రైజ్ చేయండి. భుజాల పైనుంచి మన పాదాలు చూడాలి. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. లెగ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. తల పైకెత్తి భుజాల పైనుంచి మీ పాదాలు చూడాలి. బ్రీత్ అవుట్, తల దించేసేయండి. రిలాక్స్. 2 టైమ్స్ అయిపోయింది కదా. రెడీ. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. చక్కగా బాడీ మ్యాట్ సెంటర్లో ఉండండి. ఓకే. చేతులు ఛాతీ పక్కన పెట్టుకోండి. అరచేతులు కొద్దిగా వెనక్కి వెళ్తే బాగుంటుంది. కొద్దిగా రెడీ. భుజంగాసన్ పొజిషన్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా గాలి వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ తీసుకుంటూ లేకండి. నాభి వరకు ఎలగాలి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేయాలి. నాభి వరకు ఎలగాలి. తల పైకెత్తి సీలింగ్ చూడాలి. పాదాల నుంచి పొట్ట దాకా ప్రెస్ అవుతుంటుంది. పొట్ట నుంచి తల పైకెత్తి సీలింగ్ చూడాలి. నిదానంగా బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మకరాసనం నెక్స్ట్ చేద్దాం, కంగారు లేదు. రెడీ. భుజంగాసనం సెకండ్ పొజిషన్. చక్కగా అరచేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకోండి. ఛాతీ పక్కన పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్, నాభి వరకు లేకండి. ఇందాకలాగా చక్కగా లేకండి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా. ఇప్పుడు అరచేతులు కొద్దిగా పైకి లేపండి. పాదాలు గట్టిగా నొక్కాలి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేస్తున్నాం. తల పైకెత్తి సీలింగ్ చూస్తున్నాం. పాదాలు పూర్తిగా నొక్కాలి.
బాడీ కూడా కొద్దిగా లేపాలి. చూడండి, అందరూ చక్కగా చేయాలి. నిదానంగా బ్రీత్ వదిలేసి దిగిపోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఒక 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు సర్పాసనం. చేతులు బటక్స్ మధ్యలో తీసుకెళ్ళిపోండి. బటక్స్ మధ్యలోకి, చేతులు బటక్స్ మధ్యలోకి వెళ్ళాలి. పాదాలు 2 దగ్గర రావాలి. మనం ఆసనంలోకి వెళ్ళినప్పుడు చేతులు లాక్ అయిపోతాయి. గెడ్డం టచ్ చేసే ఉంచాలి. రెడీ? సర్పాసనం. భుజంగాసనం 4 రకాలుగా చేస్తున్నాం భుజంగాసనాన్ని. ఈ 4 రకాల్లో నాభి వరకు లెగాలి. పాదాలు గట్టిగా నొక్కాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చమాకండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, మీ ఇష్టం, ఎంత హైట్ లేగచ్చు, ఎంత హైట్ లేగచ్చు. పాదాలు నొక్కేయండి, ఎంత హైట్ లేగచ్చు, మీ ఓపిక, ఎంత హైట్ లేగచ్చు. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేస్తూ లేగండి. తల పైకి సీలింగ్ చూడండి. నిదానంగా బ్రీత్ వదిలేసి స్లోగా దిగండి. ప్రతి పోర్షన్లో, ప్రతి ఆసనంలో మినిమం 30 సెకండ్స్ ఉండాలి. 3 మినిట్స్ దాకా ఉండొచ్చు. ఇప్పుడు చేతులు చిన్న ఏరియాలో పెట్టుకోండి. చిన్న ఏరియాలో రెడీ. పాదాలు కొద్ది దూరంగా పెట్టుకోవచ్చు కావాలంటే. రెడీ. భుజంగాసన్, లెగ్స్ మూమెంట్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, పూర్తిగా లేగాలి. చక్కగా లేచి ఇలా ఎల్బో టైట్ చేసి భుజాలు తల వెనక్కి పెట్టాలి. లెగ్ మూమెంట్ చేయండి. 15 టైమ్స్ చేయండి. 15 టైమ్స్. తల భుజాలు వెనక్కి నొక్కే ఉంచాలి. పాదాలు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాయి. అప్పర్ బాడీ, లోయర్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ కూడా నాభి వరకు లెగాలి. బాడీని బాగా లేపాలి. అప్పర్ బాడీ 2, లోయర్ బాడీ 2 చక్కగా స్ట్రెచ్ అవుతుంటాయి. 15 టైమ్స్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి పాదాలు తలకు టచ్ అవుతాయి. చేయాలి, గట్టి చేయాలి. చేతులు బెండ్ చేయొద్దు. 15 టైమ్స్ చేయాలి. షోల్డర్ గట్టిగా నొక్కాలి వెనక్కి. 15 టైమ్స్ అయిపోతే రిలాక్స్లోకి వెళ్ళిపోండి. చక్కగా మకరాసనంలోకి వెళ్ళిపోయి బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. పాదాలు పక్క పెట్టుకోవాలి. యాంకిల్ దగ్గర ఉండాలి. కాలి వేళ్ళు బయటకు ఉండాలి. శ్వాసని గమనిస్తూ పడుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ముక్కు ద్వారా తీసుకోవాలి, నోరు యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఏకపాద శలభాసనం. అరచేతులు టైస్ కింద పెట్టుకోండి. అరచేతులు టైస్ కింద బోర్లు ఇచ్చి పెట్టాలి. పాదాలు 2 దగ్గర పెట్టేసుకోండి. గెడ్డను టచ్ చేసి ఉంచాలి. ఏకపాద శలభాసనం. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. చక్కగా బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ లేపండి. వెరీ గుడ్ అమ్మా, నైస్. రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. లెఫ్ట్ లెగ్ చక్కగా స్ట్రైట్గా ఎవరో మనుషులు పట్టుకుని లాగినట్టు లాగుతున్నాం. ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు. నీ టైట్ చేసి తులసి చాలా బాగా చేస్తుంది. టై భాగం కూడా చక్క లేచింది. కాలు ఎవరో మన పాదం పట్టుకు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా బ్రీతులు వేస్తూ లెగ్ దించేసేయండి. చక్కగా 2-3 శ్వాసలు తీసుకోండి. 2-3 శ్వాసలు ముక్కు ద్వారా తీసుకోండి. నోరు యూజ్ చేయమాకండి. అప్పుడు నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ లెగ్ ఒకటే లేపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. తన దగ్గర నుంచి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. రైట్ లెగ్ ఒక్కటే లేపుతున్నాం. పాదం పట్టుకుని ఎవరు లాగినట్టు లాగాలి. మోకాలు టైట్ చేసి మోచే పైనకి లాగాలి. నిదానంగా బ్రీత్లో దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండే ముక్కు ద్వారా. నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. నాలిక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు నెక్స్ట్ బోత్ లెగ్ చేద్దాం. బోత్ లెగ్ చేద్దాం. చేసి రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బోత్ లెగ్స్ లేపాలి. వెరీ గుడ్. గెడ్డం లేపకూడదు, తలదించే ఉంచాలి. సయాటిగా ఉన్న వాళ్ళకి, హెర్నియా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. టై భాగం లెగిస్తే సరిపోద్ది. మోకాలు టైట్ చేయాలి, పాదాలు స్ట్రెచ్ చేయాలి, గట్టిగా లాగాలి. ఎవరో పట్టుకుని లాగినట్టు లాగుతూ హైట్ లేపాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా మకరాసనంలో రిలాక్స్ అయిపోండి.
మకరాసనంలో రిలాక్స్ అవ్వండి. పాదాలు పక్క పెట్టుకుని కాలు వేళ్ళు బయట రిలాక్స్ అవ్వండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ధనురాసనం చేద్దాం. చక్కగా లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ పట్టుకోండి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్, లెగాలి. చక్కగా బాడీ అంతా పొట్ట. వెరీ గుడ్ అమ్మ తులసి, బాగా చేస్తున్నాం. లెగ్స్ వెనక్కి తోయాలి. లెగ్స్ వెనక్కి తోస్తే బాడీ అంతా పొట్ట మీద ఉంటుంది. పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. బాడీ రిలాక్స్గా ఉంది. లెగ్స్ వెనక్కి తోసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నిదానంగా బ్రీత్ స్లోగా దించండి. లెగ్స్ పట్టుకునే ఉండండి. లెగ్స్ పట్టుకునే ఉండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు పార్శ్వ ధనురాసనం చేద్దాం. లెగ్స్ పట్టుకునే ఉండండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్, లెగాలి. పొజిషన్ చూపించండి. వెరీ గుడ్ అమ్మా. నిదానంగా బాడీ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయి. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. సూపర్, బాగా చేస్తున్నామమ్మా. చక్కగా తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. అప్, పొజిషన్. మళ్ళీ పొజిషన్ చూపించండి. స్లోగా రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. తల పైకెత్తి సీలింగ్ చూడండి. లెగ్స్ని బాగా వెనక్కి తోయాలి. వెరీ గుడ్. అప్, పొజిషన్, లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్, చక్కగా చేస్తున్నామమ్మా. బాగా చేస్తున్నాం. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. పాదాలను వెనక్కి తోయండి సాధ్యం వరకు. అప్, పొజిషన్, రిలీజ్. పక్కకి రైట్ సైడ్. తల పైకెత్తి నార్మల్ బ్రీత్ తీసుకోండి. లెగ్స్ని బాగా తోయాలి. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. అప్, పొజిషన్, రిలీజ్, రిలాక్స్. చక్కగా మకరాసనం శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. పాదాలు పక్క పెట్టి కాలు వేళ్ళు బయటకు ఉండాలి. యాంకిల్ దగ్గర ఉండాలి. తల పక్క తిప్పి బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఈరోజు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం అనంత శేష శయనాసనం. లెఫ్ట్ హ్యాండ్ తల కింద, రైట్ హ్యాండ్ బాడీ ముందు. లెఫ్ట్ హ్యాండ్ తల కింద, రైట్ హ్యాండ్ బాడీ ముందు ఉండాలి. పాదాల నుంచి ఎల్బో దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. పాదాల నుంచి ఎల్బో దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. పై లెగ్ని కిందకి పైకి అనుకోండి. పై లెగ్ని కిందకి పైకి 3-4 టైమ్స్ చేయండి. పై లెగ్ కిందకి పైకి 3-4 టైమ్స్ చేయాలి. నడు వెనక్కి వెళ్ళకుండా చక్క చేయాలి. పై లెగ్ని కిందకి పైకి. ఇప్పుడు పై లెగ్ని ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. వెరీ గుడ్. బాడీ ఏం కదలకూడదు. పై లెగ్ మాత్రమే కదలాలి. చేయాలి. ముందుకి వెనక్కి ఒక 3-4 టైమ్స్ చేయండి. 3-4 టైమ్స్ చేయండి. ఇప్పుడు పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి. చక్క పై లెగ్ ఫోల్డ్ చేసి పట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. మోకాలు మెలి తిప్పకుండా జాగ్రత్తగా లేపాలి. పాదం మాత్రం పట్టుకుని ఉండాలి. పాదం కానీ బొట్టన వేలు కానీ. వెరీ గుడ్, నైస్. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు కూడా నడుదెంగి అడ్డంగా స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేసి మూచిపలు పైకి లాక్కోండి. పాదం వదలొద్దు. తల పైకి చూడండి. పాదం వదలొద్దు. మోకాలు టైట్ చేసిన వాళ్ళు కాలుతో చేతిని లాక్కోవాలి. వెరీ గుడ్. దీని పేరు అనంత శేష శయన ఆసనం. విష్ణుమూర్తి పాల సముద్రంలో శయనించే ఆసనం. రిలీజ్. నిదానంగా చేతులేసేయండి. చేతులేసి లెగ్ దించేసి మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఆపోజిట్ సైడ్. ఈసారి రైట్ హ్యాండ్ తల కింద, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ బాడీ ముందు ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి. పై లెగ్గుని కిందకి పైకి మూమెంట్ చేయండి. పై లెగ్గుని కిందకి పైకి మూమెంట్ చేయాలి. పై లెగ్గుని కిందకి పైకి మూమెంట్ చేయండి. నడు వెనక్కి వెళ్ళకుండా తల పైకి చూసుకోండి. ఇప్పుడు పై లెగ్ని ముందుకి వెనక్కి, పై లెగ్ని ముందుకి వెనక్కి. వెరీ గుడ్. లెగ్ మాత్రమే కదలాలి. బాడీ ఏం కదలకూడదు. చక్కగా చేస్తున్నామమ్మ తులసి. వెరీ గుడ్. ఇప్పుడు పై లెగ్ని ఫోల్డ్ చేసి పట్టుకోండి. మోకాలు మెలి తిప్పకుండా జాగ్రత్తగా లెగాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్,
నిదానంగా లేపండి. మోకాలు టైట్ చేసి చెప్పిన లాక్కోండి. పాదం వదలొద్దు. మోకాలు కొద్దిగా బెండున్న రోజు చేస్తూ ఉంటే మోకాలు టైట్ అయిపోద్ది. మోకాలు టైట్ చేసిన వాళ్ళు కాలుతో చేతులు లాక్కోవాలి. నడుము కూడా స్ట్రైట్గా రావాలి. నడుము కూడా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. తల పైకెత్తి చూడాలి. తల పైకెత్తి చూడాలి. ఈ ఆసనం చేయటం వలన మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే మనం కష్టమైన ఆసనాలు చక్కగా చేయగలుగుతాం. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. ప్రశాంతాసనం హాయిగా పడుకోండి. చక్కగా ప్రశాంతాసనంలో చక్కగా హాయిగా పడుకోవాలి. నెక్ ఎక్సర్సైజ్ చేయండి. నిదానంగా నెక్ ఎక్సర్సైజ్ చేయండి. తల కొద్దిగా పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. ఎడమ వైపు తిరిగినప్పుడు ఎడమ చెవి మ్యాట్కి టచ్ అవ్వాలి. కుడివైపు తిరిగినప్పుడు కుడి చెవి మ్యాట్ టచ్ అవ్వాలి. చక్కగా 5 టైమ్స్ చేయండి. స్లోగా చేయండి. నిదానంగా చేయండి. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు అరచేతులు బటక్స్ కింద పెట్టుకోండి. అరచేతులు బటక్స్ కింద పెట్టి పాదాల దగ్గర నడుము దాకా బాడీ చక్కగా మ్యాట్ మీద ఉండాలి. నడుము నుంచి షోల్డర్ దాకా బాడీని నిదానంగా పైకి లేపండి. మెడ భాగం బాగా స్ట్రెచ్ అవుద్ది. తల గాలిలో ఉండాలి. హెయిర్ టచ్ అవుతూ ఉండాలి, కానీ తల పూర్తిగా దించకూడదు, పూర్తిగా లేపకూడదు. దీని పేరు మత్స్యాసనం. మనం మత్స్యాసనం 3 రకాల మత్స్యాసనం చేస్తాం. సర్వాంగాసనం దగ్గర ఇది ఒకటి, సాటర్డే పద్మాసనం 2 చేస్తాం. రిలీజ్, రిలాక్స్. చక్కగా హాయిగా ప్రశాంతంగా పడుకోండి. ఇందాక టక్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. టక్ చేసుకోండి. రెడీ. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా గాలి వదిలేసేయండి. బోత్ లెగ్స్ అప్ 90 degrees. 2 కాళ్ళని చక్కగా 90 degrees లేపండి. ఇక్కడ కొద్దిసేపు ఉండాలి. కొద్దిసేపు ఉంటే కాళ్ళలో బ్లడ్ అంతా కిందకి దిగిపోవాలి. మనం రేపు మంగళవారం నాడు చేసే ఆసనంలో డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ మాత్రం కొద్దిసేపు ఆపాలి. ఇప్పుడు జాగ్రత్తగా నిదానంగా లేపండి. ఇప్పుడు సర్వాంగాసనం చేయలేని కొత్తగా చేసేవాళ్ళు చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేయరుగానే ఏదైనా సపోర్ట్ తీసుకోండి. తీసుకుని మనం బాడీ అంతా లెగ్ మీద సపోర్ట్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ బాడీ లెగ్గే మోస్తుంది బాడీని. మోకాలు టైట్ చేయాలి. చక్కగా ఉండాలి. చూడండి, కొత్తగా చేసేవాళ్ళు ఇలా చేతి సహాయం చేసుకోవచ్చు. చాలా చక్కటి ఆసనం ఇది. దీని పేరే సర్వాంగాసనం. అంటే మన శరీరంలోని అన్ని అంగాలు, అన్ని పార్ట్లని ఆరోగ్యంగా తయారు చేసే ఆసనం సర్వాంగాసనం. ఇది ప్రతిరోజు చేయాలి. మనం మొత్తం సిలబస్ కవర్ అవ్వాలని చెప్పి ఓన్లీ మండే ఒక్కరోజు చేస్తున్నాం. అవకాశం ఉంటే ప్రతిరోజు చేసుకోండి. ప్రతిరోజు చేయాల్సిన ఆసనం ఇది, సర్వరోగ నివారణి. ఈ ఆసనాన్ని హడావిడి కంగారు కాకుండా ప్రశాంతంగా చక్కగా ఇందాక మనం చేసినట్టుగా నెక్ ఎక్సైజు, మత్స్యాసనం చేసి అప్పుడు సర్వాంగాసనం చేయాలి. అంతేగాని గబగబా రన్నింగ్ చేసి, వాకింగ్ చేసి, ఏదైనా గేమ్స్ ఆడి గబగబా చేసి గబగబా వెళ్ళిపోతే పెద్ద ఉపయోగాలు ఉండవు. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ఆసనంలో మనం మినిమం 3 minutes ఉండాలి. 3 minutes ఉంటే ఈ బొటనవేలు దగ్గర ఉన్న బ్లడ్ అంతా కిందకు వచ్చి మళ్ళీ బొటనవేలు దగ్గరకు వస్తాకి 3 minutes పడుతుంది. ఆ తర్వాత మనం ఎంతసేపు ఉంటే అంత మనకు బెనిఫిటే. మనం 5 minutes ఉంటాం. కొంతమంది ఈ ఒక్క ఆసనం చేస్తూ 15 minutes, హాఫ్ అన్ అవర్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అంత గొప్ప ఆసనం అన్నమాట. ఆసనాల్లో రాణి లాంటిది. క్వీన్ ఆఫ్ యోగా అంటారు దీన్ని. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం ఇది. అందరూ చేస్తారు, ట్రై చేయాలి. చక్కటి ఆసనం. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కూర్చో దగ్గరలో. వెరీ గుడ్. అలవాటైతే ఎంతసేపు ఉన్నాయి కదా, తర్వాత డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు పిల్లలకి పెద్దలకి టైం ఉన్నట్ల, వాళ్ళకి చదువుల వల్ల ఏదో ఉద్యోగ వ్యాపారాల వల్ల ఒక్క 1 hour కూడా మన శరీరం కోసం టైం కేటాయించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి బ్లడ్ గుండె నుంచి పంపింగ్ చేయని బ్లడ్ పాదాల దగ్గర వచ్చి పాదాల దగ్గర ఆగిపోతుంది. పైకి రావట్లా. పైకి రాకుండా ఈ రక్తనాళాలు మెలిపడి పుళ్ళు ఏర్పడుతున్నాయి. పుళ్ళు ఏర్పడి వెరికోస్ అనే వ్యాధి వస్తుంది. అలాంటి వాళ్ళకి సర్వాంగాసనం చాలా బాగా పనిచేస్తుంది. సర్వాంగాసనం చేయలేని వాళ్ళకి ఇందాక తను చేసిన ద్వారా మత్స్యాసనం మళ్ళీ లాస్ట్లో కూడా చేస్తాం, అప్పుడు చూపిస్తాం. అలా మత్స్యాసనం ఉన్నా పర్లా, ఒక 10 minutes ఉండాలి. సర్వాంగాసనం 5 నిమిషాలు ఉంటే మత్స్యాసనం 10 minutes ఉండొచ్చు.
ఈ సర్వాంగాసనం చేయటం వలన గుండెకి శ్రమ కలిగించకుండా శుభ్రపరిచిన రక్తం శరీరం అంతా అందుద్ది. ముఖ్యంగా బ్రెయిన్కి ఫ్రెష్ బ్లడ్, ప్రాణశక్తి గల రక్తం అందుద్ది అన్నమాట. చాలా అద్భుతమైన ఆసనం, అందరూ చేయాల్సిన ఆసనం, ప్రతిరోజు చేయాల్సిన ఆసనం. మన బాడీలో సిరులు దమ్మల నాడులు కష్టపడి మన బ్లడ్ని పంపింగ్ చేస్తూ ఉంటాయి. ఈ ఆసనం చేయటం వలన గుండెకి ఆ సిరులు దమ్మల నాడుకి కొద్దిగా టైం దొరికి అవి రిలాక్సేషన్లోకి వెళ్తాయి. ఈ ఆసనంలో మనం ఎంతసేపు ఉంటే అంతసేపు రిలాక్స్లో ఉండాలి. అంతేగాని గబగబా దిగి గబగబా లేచి వెళ్ళిపోకూడదు. దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా కుర్చీ వదిలేసేమ్మా, నడుము పట్టుకో. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా తల్ల ఆపకూడదు, ఎందుకంటే బ్లడ్ అంతా తల్లోకి వచ్చింది. బ్లడ్ అంతా తల్లోకి వచ్చి ఇలా మత్స్యాసనం, ఇందా చెప్పాను చూసారా, సర్వాంగాసనం చేయలేని వాళ్ళు ఇలా మత్స్యాసనంలో ఉండొచ్చు. ఇలా అర్ధహలాసనం. ఈ అర్ధహలాసనంలో కూడా అందరూ ఉండలేరు. ఇది లెగ్స్ని గోడకు సపోర్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక మనిషిని ఇలా పట్టుకోమనొచ్చు. ఇలా మీరు 10 మినిట్స్ ఉంటే ఆ వెరికోస్ అనే వ్యాధికి బాగా ఉపయోగపడుద్ది, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. ఇప్పుడు నిదానంగా లెగ్స్ దించేసి మత్స్యాసనంలోకి వెళ్ళాలి. వెరీ గుడ్. మత్స్యాసనంలో ఒక 1/2 మినిట్ ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా చక్కగా ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. తల చక్కగా రిలాక్స్ చేసుకుని మనం సర్వాంగాసనం ఎంతసేపు చేశామో అంతసేపు రిలాక్స్లో ఉండాలి. శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనం ఆ టైం కూడా కావాలంటే యూజ్ చేసుకుంటానికి ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. కనురెప్పలు బాగా ఓపెన్ చేయండి, కనుగుడ్లు పెద్ద చేయాలి. లెఫ్ట్ సైడ్ తల తిప్పకుండా కనుగుడ్లు మాత్రమే తిప్పి ఎడం వైపు చూడగలగాలి. లెఫ్ట్ సైడ్ చూడగలగండి, లెఫ్ట్ సైడ్ చూడాలి. అప్. మళ్ళీ నిదానంగా రైట్ సైడ్ చూడండి, తల తిప్పకుండా కనుగుడ్లు మాత్రమే తిప్పుతూ కుడివైపు చూస్తా ట్రై చేయండి. సెకండ్ టైం మళ్ళీ లెఫ్ట్ సైడ్ కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేస్తూ ఎడమవైపు చూడాలి. లెఫ్ట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేస్తూ రైట్ సైడ్ చూడాలి. కుడివైపు చూడగలగాలి మనం. ఇప్పుడు నిదానంగా సెంటర్కి వచ్చి మళ్ళీ వెనక్కి చూస్తా ట్రై చేయండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి, తల వెనక్కి చూడగలగాలి. ఎంత చూడగలిగితే అంత పెద్ద, దానికి బలవంతం ఏం లేదు. మళ్ళీ డౌన్, పాదాల వైపు చూడండి. ఇక్కడ కూడా కనురెప్పలు బాగా ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేసి ఉంచండి. మళ్ళీ అప్. చక్కగా ప్రశాంతంగా చేయాలి. మనం టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే సర్వాంగాసనం చేశాం కాబట్టి ఆ రిలాక్సేషన్ వాడుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం మనం. వెనక్కి చూడండి, మళ్ళీ పాదాలు చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు కార్నర్స్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్, ఎడమ భుజం నుంచి లెఫ్ట్ కార్నర్ చూడండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. డౌన్. రైట్ కుడి పాదం వైపు చూడండి, కుడి పాదం వైపు, కుడి కాలి పాదం వైపు చూడండి. రైట్ హ్యాండ్ కుడి భుజం నుంచి రైట్ కార్నర్, కుడి భుజం నుంచి రైట్ కార్నర్. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. లెఫ్ట్ లెగ్ 4 కార్నర్లు చూసేస్తున్నాం. ఎడమ పాదం వైపు చూడండి. 4 కార్నర్లు అయిపోతున్నాయి ఒక ఫస్ట్ టైము. మళ్ళీ సెకండ్ టైం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఎడమ భుజం నుంచి లెఫ్ట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ కార్నర్. రైట్ లెగ్ కుడి పాదం వైపు నుంచి కింద చూడండి. రైట్ హ్యాండ్ కుడి భుజం నుంచి కుడి కార్నర్, రైట్ షోల్డర్ నుంచి రైట్ కార్నర్ చూడండి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. లెఫ్ట్ లెగ్ ఎడమ పాదం వైపు చూడండి. 2 టైమ్స్ చేసాం. ఇప్పుడు చక్కగా నిదానంగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండి ఇప్పుడు కనురెప్పలు ఓపెన్ చేసి కనుగుడ్లు పెద్ద చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా రొటేషన్ చేయండి. చక్కగా స్లోగా జాగ్రత్తగా చేయండి. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. సైట్ ఉన్న వాళ్ళకి పెరగకుండా ఉంటుంది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. చక్కటి ఐ ఎక్సర్సైజ్ ఇది, చక్క చేయాలి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి, కనుగుడ్లు పెద్ద చేయాలి. స్లోగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ చక్క చేయండి.
నిదానంగా చక్క చేయాలి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత కనుగుడ్ల మీద అరచేతులు గుంట భాగం పెట్టుకోండి. అయిపోయిన వాళ్ళు పెట్టుకుని చక్క హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఒక హాఫ్ మినిట్ అలాగే రిలాక్స్గా ఉండండి. శ్వాసను గమనిస్తూ చక్కగా రిలాక్స్గా ఉండండి. ఒక హాఫ్ మినిట్ అలాగే ఉండండి చక్కగా. ఇప్పుడు చేతులు బాగా స్ట్రెచ్ చేసి లేచి కూర్చోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసి లేచి కూర్చోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అక్కడ ఉంచి రైట్ హ్యాండ్ బాడీ పైన ఉంచుకుని 2 చేతుల సహాయంతో జాగ్రత్తగా లేచి కూర్చోండి. సరే, జాగ్రత్తగా లేచి కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా పర్లా, తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. సుఖాసనంలో అయినా కూర్చోవచ్చు, కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు చక్కగా కావాలంటే. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం ఇందాక ఆసనాలు చేసేటప్పుడు సూక్ష్మ యోగా చేసాం. అలాగే ప్రాణాయామం కూడా వార్మప్ అంటే భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు అరచేతులు ఓపెన్ చేయాలి. ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా గాలిని ఫోర్స్గా 10 టైమ్స్ చేయండి. తీసుకుంటాం కన్నా వదిలేటప్పుడు బాగా ఫోర్స్గా లాగండి. ఎంత ఫోర్స్గా లాగితే అంత బాగుంటుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 10 టైమ్స్ చేయండి చాలు. ఇప్పుడు 10 టైమ్స్ అయిపోయాక హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కపాలభాతి, నాలుగు చక్క లోపల పెట్టేసుకోవాలి, పళ్ళు దూరంగా పెట్టుకోవాలి, పెదాలు క్లోజ్ చేయాలి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించొద్దు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. సాధ్యంతరకు బాడీ చక్క తులసి బాగా చేస్తుంది, బాడీ స్ట్రైట్గా ఉంది, తల, మెడ, ఛాతీ ఏమీ కదలకుండా గాలి వదిలినప్పుడు పొట్ట మాత్రమే లోపల కొట్టాలి. ఆ ఎల్బో అలా ఉండటం వల్ల పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ చక్కగా విశాలంగా తయారవుద్ది. చక్కటి ప్రాణాయామం 5 నిమిషాలు చేయాలి. నిన్న మనం సండే 5 నిమిషాలు చేసాం. మనకి మిగతా రోజుల్లో టైం చాలక 1 మినిటే చేస్తున్నాం. ఆ 1 మినిట్ అన్నా పర్ఫెక్ట్గా చేద్దాం. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు, కొత్త వాళ్ళు కళ్ళు తెరిచేయండి. కొద్ది రోజులు కళ్ళు తెరిచేస్తే మీకు తెలుస్తుంది. పాత వాళ్ళు కళ్ళు మూసేస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుద్ది. చక్కగా సాధ్యం తెలియకుండా బాడీ బెండ్ అయిపోతూ ఉంటుంది. బాడీ స్ట్రైట్ చేయాలి, కపాలభాతి చేస్తుండాలి. గుర్తొచ్చిన వల్ల బాడీ స్ట్రైట్ చేసుకోండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అరచేతులు చక్క ఆది ముద్ర పెట్టుకోండి, టైస్ మీద పెట్టుకోండి. బాగా మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని చిన్ లాక్ చేసుకోండి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు స్పాండిలైటిస్ కానీ మెడ నొప్పులు, భుజాల నొప్పులు లేకపోతే అలా తలదించండి. అలాంటి ఏమైనా ఉంటే తల కొద్దిగా పై పెట్టుకోవచ్చు. ఈ ఆసనం, ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో స్టామినా పెరుగుద్ది. ఇందాక మనం కపాలభాతి చేసిన వెంటనే ఈ కుంభకం చేయడం వల్ల ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఈజీగా హాఫ్ మినిట్ ఉంటారు. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉంటాయి లెక్క. డైలీ చేస్తూ ఉంటే 1 మినిట్ అంతకన్నా ఎక్కువసేపు ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు కూడా సేవ్ చేసినట్టే. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇక ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి బయటకు వదిలేసేయండి. ఎంతసేపు ఉన్నా పర్లా. ఉన్నవాళ్ళు ఉండండి, అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ చేద్దాం. ఉన్నవాళ్ళు కుంభకోణంలో ఉన్నవాళ్ళు ఉండండి, పర్లేదు. అయిపోయిన వాళ్ళు చక్కగా 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుని బాడీ రిలాక్స్ చేసుకున్నాక సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి చేయాలి కపాలభాతి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం ఏ ప్రాణాయామం చేసినా, ఏ ఆసనం చేసినా నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పేదాలు క్లోజ్ చేయాలి. గాలి తీసుకుంటాం గురించి ఆలోచించొద్దు. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టండి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చక్క చేయాలి. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇందాక ముందు చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కగా చేయాలి. కాకపోతే బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ
శరీరతత్వాన్ని బట్టి అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. చక్కగా చేయండి. ఆసనాలకు వచ్చే బెనిఫిట్లని దీంట్లో ఉంటాయి. గుర్తొచ్చిన బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల లాక్కోండి. టైం ఎక్కువ లేదు కాబట్టి రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి దించేసేయండి. ఒకవేళ చేతులు ఏమైనా పెయిన్ ఉన్నా తగ్గిపోద్ది. మళ్ళీ ఆది ముద్ర పెట్టండి. 2 చేతులు దగ్గర పెట్టుకోండి. సరే, దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. చక్కగా ఇలా నాభి దగ్గర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఎల్బో కొద్దిగా ముందుకు రావాలి. ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, మ్యాక్సిమం వదలాలి. బాడీ చక్కగా ఉండాలి. మన లంగ్స్ మీద పడాలి ఫోర్స్ అంతా. 2 చేతుల మీద ఫోర్స్ పెడుతూ చేయండి, బాడీ ఎక్కువ కదలకుండా. రిలాక్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్ చేద్దాం. అరచేతులతో భుజాలు పట్టుకోండి. అరచేతులతో చక్కగా భుజాలు పట్టుకోండి. మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి, చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కగా చేయండి. గాలి వదలటమే మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకుంటం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. మనం గాలి ఆటోమేటిక్గా తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండి పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇందా చేసింది మధ్య పార్ట్స్కి, ఇప్పుడు చేసింది అప్పర్ పార్ట్స్కి. ఇది చక్కగా బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కగా ఈ 3 సెట్లు 3, 5, 10 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సింగిల్ ఎన్పి ఖర్చు అవ్వదు. మన ఆరోగ్యం మన చేతిలోనే. చక్కగా చేయండి. గుర్తొచ్చిన బాడీ స్ట్రైట్ చేసుకోవాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుగు చక్కగా లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. ఫేస్ కూడా చక్కగా స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఫేస్ ముక్కు మూతి బిగబెట్టి గందరగోళంగా చేయకూడదు. మీ ఇష్టం వచ్చిన ఆసనం కూర్చోవచ్చు. సాధ్యంతో బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. రిలాక్స్. చేతులు బాగా మీకు ఇబ్బందిగా ఉంటే కపాలభాతి ఆపకుండా హ్యాండ్స్ అలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. సైడ్ నుంచి దించేసేయండి నిదానంగా. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఇబ్బందిగా ఉంటే మామూలుగా సుఖాసనంలో కూర్చోవచ్చు. మీ ఇష్టం వచ్చిన ఆసనం కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళకి పద్మాసనం, వజ్రాసనంలో ఎక్కువసేపు కూర్చోలేరు. రోజు అలవాటు చేయాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పెంచుకుంటే వెళ్ళాలి. ఆది ముద్ర పెట్టుకోండి, టైస్ మీద పెట్టుకోండి. దీని పేరు నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకోవాలి కానీ వదలకూడదు. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు. మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదల. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం, గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదల. అలా 3, 4, 5, 6 సార్లు తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి తలపైకెత్తి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు లేండి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కావాలంటే సింగిల్ లెగ్ పైన వేసి కూడా కూర్చోవచ్చు. అర్ధ పద్మాసనం అంటారు. కుదిరితే కూర్చోండి, ఏం పర్లేదు. కొద్దిసేపు ఆకాలు, కొద్దిసేపు కాలు వేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేయండి. నియంత్రణ ప్రాణాయామం అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం 5 టైమ్స్ చేయాలి. మనం 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్సా, 6 స్టెప్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం స్టెప్స్ తీసుకుంటాం. ఎన్ని స్టెప్స్ తీసుకున్నా కానీ 5 సెట్లు చేయాలి, 5 సెట్ చేయాలి. చేయండి. నియంత్రణ ప్రాణాయామం. మన లంగ్స్ కానీ మన శరీరం కానీ ఆరోగ్యంగా తయారవుద్ది. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేయండి. ఫైవ్ సెట్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. 5 సెట్స్ అయిన తర్వాత ఉజ్జయిని చేద్దాం. చక్కగా స్టెప్ బై స్టెప్ గాలి తీసుకుంటున్నాం. గాలి వదలకుండా చక్కగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం.
తీసుకుని నిదానంగా 2 ముక్కుల ద్వారా స్టెప్ బై స్టెప్ వదిలేస్తాం. ఎన్నిసార్లు తీసి అంత వదిలేస్తాం. ఈ నియంత్రణ ప్రాణాయామం అయిపోయిన వాళ్ళు ఉజ్జయిని చేయండి. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, ప్రాణముద్ర. ఈ చూపుడు వేలిని ఉంగర వేలిని టచ్ చేసేయండి. తులసిలాగా బొటన వేలుతో టచ్ చేయండి. ఈ చూపుడు వేలు చిటికిన వేలు ఓపెన్ చేయాలి. ఉంగర వేలు సెంటర్ ఫింగర్ని టచ్ చేయాలి. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. ఒక 10 సెకండ్స్ ఆపి అప్పుడు నిదానంగా తలపైకెత్తి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. చక్క చేయండి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. మళ్ళీ కొద్దిసేపు ఆపండి. కొద్దిసేపు ఆపి ఒక 10 సెకండ్స్ ఆపిన తర్వాత నిదానంగా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ని లైట్గా టచ్ చేయాలి. గట్టిగా నొక్కకూడదు. లైట్గా టచ్ చేసి ఎప్పుడు రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడే వదలాలి. 5 టైమ్స్ చేయండి. చక్కటి ప్రాణాయామం ఇది. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఈ ఉజ్జయిని ప్రాణాయాన్ని ఒక 1 మంత్ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. మీ డోస్ కూడా తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది. కరెక్ట్గా చేసి వెళ్ళగలిగితే డోస్ తగ్గిస్తారు. మనం చేసేవన్నీ కూడా సర్వరోగ నివారణ ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ థైరాయిడ్ ప్రాబ్లంకి బాగా ఉపయోగపడతాయి. షుగర్ పేషెంట్లకి ఉపయోగపడతాయి. బీపీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి మనం చేసేవన్నీ. 5 టైమ్స్ చేయండి. చక్కగా 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరి చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరిలో మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఈ చూపుడు వేలుతో షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు. లేదంటే చక్కగా తలలాగా బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోండి. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు. కళ్ళు మూసుకుంటే ఏమి కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకి ఏమి వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా వస్తూ ఉంటుంది. చక్కగా 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగా 9 జుంకార్లాగా అంటూ ఒక 20 నుంచి 25 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా మనం ఊహించుకుంటూ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు కళ్ళు తెరిచి చూడండి ఒకసారి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటం వల్ల మనకేమి కనపడదు, వినపడదు. పాత వాళ్ళు చక్కగా చేస్తుండాలి. కొత్త వాళ్ళు చూడండి, చేయకుండా కొత్త వాళ్ళు చూడండి. చెవులు కళ్ళు మూసుకుని 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుని తేనెటీగా 9 జుంకార్లాగా అంటుండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి మనకు ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా మనం ఊహించుకుంటూ చేయాలి. చక్కటి ప్రాణాయామం. ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి. 5 టైమ్స్ చేయాలి. ప్రతిసారి 20 నుంచి 25 సెకండ్లు మనం చేస్తుంటే దగ్గర ఒక్కొక్కసారి ½ మినిట్ పడుద్ది. మనం 5 టైమ్స్ చేయాలంటే కనీసం 3 మినిట్స్ పడుద్ది. ఈ ప్రాణాయామం చేసినప్పుడు మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరమాకండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకుని బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. 4 సమానంగా. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపండి, అంతసేపు వదలండి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. చక్క చేయండి. సాధ్యమంతవరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తుంటేనే ఈ ప్రాణాయామం చేయగలుగుతాం. ఈ ప్రాణాయామం చేస్తుంటే వేరే ఆలోచన లేకుండా బ్రీత్ తీసుకున్నప్పుడు మనం ఆపి శ్వాసని గమనిస్తూ ఉంటే మన హార్ట్ బీటు టక్ 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 అని ఈ ముద్రల దగ్గర బాడీలో శబ్దం తెలుస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకోండి. హార్ట్ బీట్ని కౌంట్ చేసుకోండి. 5, 7, 10 మీ కెపాసిటీ ప్రకారం. తర్వాత నిదానంగా గాలంతా బయటకు వదిలేసేయండి.
తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో గుర్తుపెట్టుకుని వదిలినప్పుడు కూడా అన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేసుకుంటూ చేయండి. చేయండి. చక్కటి ప్రాణాయామం ఇది. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. సాధ్యమందరూ బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తుండాలి. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో ఎక్స్పెక్ట్ అవుతే ఇంకా బాగా చేయొచ్చు. తర్వాత చక్కగా బ్రాహ్మణ అయిపోయిన వెంటనే ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనసంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని తీసుకుని ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, వదిలి ఆపటాన్ని బాహ్య కుంభకం అంటాం. చక్కగా తీసుకుని ఆపుతున్నాం, తీసుకుంటున్నాం, ఆపుతున్నాం, వదులుతున్నాం, వదిలి ఆపుతున్నాం. సమానంగా చేయాలి 4. ఈ ప్రాణాయామాన్ని సమస్థితి ప్రాణాయామం కూడా అంటారు. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. మనం బాగా టైర్డ్ అయిపోయినప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే టైర్డ్నెస్ మొత్తం పోద్ది. ఇప్పుడు వదిలేసిన తర్వాత ఆపి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. తను విష్ణు ముద్ర పెట్టిన తులసి ఆ 2 బొట్టన వేలుతో బొట్టు పెట్టిన 2 చేతులతో బొట్టు పెట్టిన ప్లేస్లో ప్రెస్ చేశాం కదా, చూపుడు వేలిని, మధ్య వేలిని, దీన్ని విష్ణు ముద్ర అంటారు. అవి 2 ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగు బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. నిదానంగా గాలంతా బయటకు వచ్చేసింది. వదిలిన వైపే తీసుకోండి, మళ్ళీ రైట్ సైడే తీసుకోండి. తీసుకుని ముక్కుని మళ్ళీ లైట్గా టచ్ చేయండి. టచ్ చేసి లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు రోజు ఒక ఉదయం 9 సార్లు, సాయంత్రం 9 సార్లు చేస్తే మనం మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా, బలంగా తయారవుతాం, ఆరోగ్యంగా ఉంటాం. చక్కగా చేస్తుండండి. ఫస్ట్ ముందుగా బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కగా చేస్తుండండి. వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం. ఇది చాలా సింపుల్ ప్రాణాయామం అన్నమాట, బేసిక్ ప్రాణాయామం. ఎవరైనా చేయొచ్చు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. చక్కటి ప్రాణాయామం. హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన దేశంతా శ్వాస మీదే ఉండాలి. వేరే ఆలోచన లేకుండా చక్కగా చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం. ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ బాగుంటుంది. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు, సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు, ఇడా నాడీ, పింగళ నాడీ ప్రాణాయామం కూడా అంటారు. మనం ఇందాక స్టార్టింగ్లో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటున్నాం. తర్వాత పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసాం. ఇప్పుడు వదిలిన వైపే తీసుకుని రైట్ సైడ్ తీసుకుని ఎండింగ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి వదిలేక ఆపాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి వదిలేక ఆపి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చక్కగా బాడీ స్ట్రైట్గా పెట్టుకొని నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసిక ఇందాక ముద్రలే. తల పైకెత్తి ఫస్ట్ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకుని లాక్ చేసుకోండి. వదలొద్దు, లాక్ చేసి ఉంచాలి. లాక్ చేసుకున్నాక గట్టిగా నొక్కొద్దు. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. నిదానంగా బాడీ స్ట్రైట్ ఉంచుకుని గాలంతా బయటకు వెళ్ళిపోవాలి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోయింది. వదిలిన వైపే కుడి ముక్కు ద్వారా తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక లాక్ చేసుకోండి. 2 ముక్కుల్ని గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. ఈ ప్రాణాయామంలో మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2 అంటే 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపుతున్నాం, 2 సెకండ్లు వదిలేస్తున్నాం. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. స్లోగా నిదానంగా ఎడమ ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి, లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. పూర్తిగా
మ్యాక్సిమం తీసుకున్నాక 2 ముక్కలు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేస్తే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. అవి యాక్టివ్ అవటం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయాలి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకుని లాక్ చేసుకోండి. మన శరీరంలో గట్టిగా నొక్కొద్దు, లైట్ టచ్ చేయాలి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి, కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. దాంట్లో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. చక్క చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేద్దాం. లెఫ్ట్ నుంచి తీసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది కూడా మనకు తెలిసిపోద్ది. ఈ ప్రాణాయామం చక్కగా రోజు చేస్తూ ఉంటే చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోవాలి. మళ్ళీ లాక్ చేయండి. చక్కగా ఈ ప్రాణాయామం మనం ఒక సిస్టమ్ ప్రకారం శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే మనం వేరే ఆలోచన లేకుండా మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని తెలిసిపోద్ది. ఎవరు చెప్పక్కర్లా. ఆ ప్రాణాయామం మీద మనకి మంచి గ్రిప్ దొరుకుద్ది. నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది. రిలాక్స్. ఇప్పుడు ఓంకారం చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఈ ఓంకారం కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. చక్క చేయాలి. రెడీ. బ్రీత్ ఇన్. Breathe in. సాధ్యమైనంత బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. సౌండ్ తక్కువ వచ్చినా పర్లేదు, నిదానంగా ఎక్కువసేపు అంటాక ట్రై చేద్దాం. చక్కటి ప్రాణం. మన ధ్యాస అంతా ఓంకార శబ్దమే ఉండాలి. Breathe in. Breathe in. Breathe in. లాస్ట్ టైం ఒకసారి చేద్దాం. బ్రీత్ ఇన్. చక్క చేతులు రబ్ చేసుకుని అరచేతులు ఓపెన్ చేసుకోండి. కళ్ళు తెరవకుండా పాదాలు కాఫ్ మధ్యలు టైస్ని చక్క ప్రెస్ చేసుకోండి. మనం ఇప్పుడు దాకా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రం అవన్నీ ఓపెన్ అవడం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు వస్తుంది. చక్కగా హాయిగా ప్రశాంతంగా పడుకోండి. మెడ, తల
వీపు భాగాన్ని, కాళ్ళు చేతులు రిలాక్స్గా ఉంచుకోండి. శ్వాసని గమనిస్తూ పడుకోవాలి. శ్వాసని తగ్గించొద్దు, పెంచొద్దు. ఈరోజు మండే సోమవారం సిలబస్ మనందరితో చాలా చక్కగా చేయించినటువంటి, డెమో చేస్తూ చేయించినటువంటి తులసికి మనం థ్యాంక్స్ తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం 5:30 కలుసుకుందాం.